ఓ 4 అయింది పొద్దుగాల నుంచి అవే రాచుడు రాపిచ్చిన అన్ని వాళ్ళు అడిగిన దానికి నేను జవాబు చెప్పిన. 4 ఏమైనా చెప్పగలుగుతావు ఏందో నీ కేతం అంటే? పోలీస్ కేసు పెట్టిండ్రా అని అడిగిండు, నీ మీద పోలీస్ కేసు ఉందా అన్నాడు, నీ హిస్టరీ ఏంది, నీ కథ ఏంది, నీ బతుకెట్లుంది, నువ్వు ఎట్లున్నావు, నువ్వు అందరితోటి మంచిగా ఉన్నావా బస్తులా, నీకు నీ పిల్లలు ఎంతమంది, నీ భర్తకు నీకు మంచిగా ఉందా, నీ అల్లుళ్ళతో నువ్వు బాగున్నావా, నువ్వు నీ బిగ్ బాస్ లకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు వచ్చి హైదరాబాద్కి వచ్చే నువ్వు పుట్టింది ఎక్కడ, నువ్వు పెరిగింది ఎక్కడ, ఈ బిగ్ బాస్ లో ఏం చేయాలనుకుంటున్నావు, అన్ని వందల 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 ప్రశ్నలు. అంటే మీ బయోడేటా అంతా కనుక్కున్నారన్నమాట, కేతమ్మ స్ట్రాంగ్ గా లేదా అని. మంచిగా అడిగారు, మంచి జవాబులే చెప్పిన నేను కూడా. చెడుగా ఏం మాట్లాడలే వాళ్ళు కూడా, చెడుగా వాళ్ళు అడగలే, నేను చెప్పలే. ఏం వంట బాగా వండుతావు? వంటనా అన్ని వండుకుంటాం కొడుకు, ఎందుకంటే బాగా వండినా కానీ ఇప్పుడు వండా మా అమ్మాయి దగ్గర తింటా. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వేస్తే అమ్మ వాళ్ళకు నేను మంచి మంచి కూరలు వండి పెడతానని చెప్పిన. పచ్చాపల కూర వండుతా, చేపల సోర్వ చేస్తా, చేపల ఫ్రై చేస్తా, కోడిగుడ్ల కూర వండుతా, మంచిగా ఎండిన చేపల కూర వండుతా, దోసకాయ ఎండిన చేపలు వండుతా, టమాటా చట్నీ చేస్తా, ఉల్లిగడ్డలు చింతపండు కాల్చి, ఎల్లిగడ్డ కాల్చి, ఉల్లిగడ్డ కాల్చి, చింతపండు కాల్చి, మంచిగా రోటీ పచ్చడి చేస్తా, వాళ్ళని కాల్చి అన్ని చేస్తానని చెప్తే అట్లా మటన్ చికెన్ ఉండదమ్మా అన్నారు. మటన్ చికెన్ ఉండకుండా ఉన్నదే మంచిగా వండుకొని తిందామన్నా. బాధపడేటోళ్ళని ఓదారుస్తా, ఏడ్చేటోళ్ళని ఊకుంచుతా, ఎందుకమ్మా నేను లేనా అంట, ఎందుకు బాధలు ఎప్పుడు ఉండయి అంట. ఇది బిగ్ బాస్ హౌస్ మనకు పుట్టినీళ్ళు లాంటిది, అందరం ఎంజాయ్ చేయాలి, అందరం మంచిగా ఉండాలి, అందరికి ధైర్యం చెప్తా, అలా ఏడ్చేటోళ్ళకి ఒక పాట పాడతా, ఒక పద్యం వేస్తా. నేను ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నా, ఏడుస్తున్నా, నాకు ఇప్పుడు ఓదార్చే పాట పాడుతా, ఒక పాట, మంచి పాట. లాలి జో ఊరి పాపయ్య పాడుతా. పాటలు కూడా పాడతా, అన్ని పాటలు మంచిగా. దీని ఎట్లా అప్పట్లో టేప్ రికార్డ్ అవి పెట్టి నేర్చుకునేదాన్ని, ఎట్లా నేర్చుకునేదాన్ని పాటలు? లేదు బిడ్డ, నాకు టేప్ రికార్డ్ లేదు, ఏం లేదు. నాటయ్య పోయి కలువ పోయి అన్ని అట్లా నేర్చుకునే. కలవకపోతుండేనా అప్పట్లో? ఎక్కువ నాటయ్యనే పోయిన, వర్షాన్ని పోయాక నాటయ్య 3 మైళ్ళు పోయి పాలు ఇచ్చేది పిల్లలకు. నేను పాలిచ్చి పోతే గుండెకాడ గట్కేయలేదు అటుకల, మాకు బియ్యం లేదు అక్కడ, గట్క జొండ గట్క సద్ద గట్కే అది తిని 4 మైళ్ళ దూరం చల్లి వచ్చి 3 మైళ్ళు 2 మైళ్ళు 4 మైళ్ళు ఎంత దూరం ఇంటి అల్వాలు లోతుకుంట కలువమైనా ఇంటికి రావాలి పాలియానికి. 1 గంటకు వదిలిపెడతారు, పాలిచ్చి మళ్ళీ పోలాడికి పోతే గట్టకలేదు. పిల్లలు ఎవరి దగ్గర ఉంటారు? ఆడ వదిలిపెట్టి పోదును, అడగరాదు, ఉట్టిగానే ఏడ్చుకుంటా, ఎద్దు గుద్దినా, బండ్లు పోయినా, ఎడ్లు పోయినా తట్టుకుంటా అక్కడ గల్మల కూకుందరు, ఏడ్చుకుంటూ 2 అక్క చెల్లెండ్లు. కానీ అప్పుడు నీ మనసు ఎట్లా ఉండేది కదా. వచ్చి పిల్లల దగ్గరికి తీసుకొని కాజేలు కడిగి మళ్ళీ నీ పాలు ఇచ్చి కూర్చొని కుండ కాడికి పోతే గట్టకలేదు. ఏం లేదు కదా, ఈ రాత్రి ఏమడుతాం 9 అయిందని అట్నే పండుకుంది. ఇక డొక్క గుంజు చెప్పుకుంటే కొడుకన్నా కదా కదా. నిజ సినిమా తీస్తే మస్తు తీయొచ్చు. అంటే ఒక ఉదాహరణ, అంటే ఒక ఆ మహిళ అయ్యి కూడా పాటల రూపంగా అదే చెప్పిన. గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కాలుండి మెదపలేదు, నోరుండి అడగలేదు, కాలుండి మెదపలేదు, ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాచుకున్నా, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. చేసుకోను పొలము లేదు, దున్నుకోను చెలక లేదు, చేసుకొని పొలము లేదు, దున్నుకోను చెలక లేదు, వండుకొని ఇల్లు లేదు, కుండకాడికి పోతే తిందామంటే గట్కలేదు, 2 మైళ్ళు కలువబోయి పిల్లకు పాలియవస్తే గట్క కుండకాడికి పోతే కుండలోనే గట్కలేదు, వచ్చి పస్తులు వండుకుంటే తెల్లందరి గడ్డొక్క గుంజే, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాచుకున్నా, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. కిలజొన్నలు నాకు ఇచ్చి 30,000 అప్పేసే, 30,000 అప్పు కొరకు
దేశము తిరిగిననయ్యా సంటి పిల్లలనేసుకొని సద్ది మూట పట్టుకొని ఊరు తిరిగిననయ్యా 5 ఏళ్ళు అప్పు కట్టి అప్పుల బాధలు ఎక్కువాయే గుండెలో నేరగిలిన బాధ కన్నీరై కారుతుంది నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. ఈ పాటకు డైరెక్టర్ గారు దిగొచ్చుండిగా. కానీ అమ్మా నువ్వు పాడుతున్నప్పుడు మా హృదయం అంటే ఒక పాట రూపంలో చెప్పినావు కానీ మా హృదయం అంతా కదిలిచ్చినావు. అంటే నువ్వు ఆ బాధలు అది అనుభవిస్తే అర్థమవుతుంది అసలు. అది నువ్వు పాడుతున్నప్పుడు ఎంత అమాయకంగా పాడుతున్నావు అమ్మా నువ్వు అసలు. బాగా కడుపులో బాగా ఆ వ్యాధికి వస్తాయి ఇంకా యాద్ చేసుకుంటా. ఒంటరిగా వండుకున్నప్పుడు యాద్ చేసుకుంటా. పిల్లలకు కూడా అన్నదమ్ములు లేరైరి నా బతుకులక నా పిల్లలు అయిపోయారని ఒక ఆవేదన ఒక బాధ. చూడబోతే చుట్టాలు లేరు బంధువులు లేరు ఎక్కడ పోము యాడికి పోను. ఆమెకు యాస్ట్ వస్తే అమ్మ ఎటన్నా పోదాం 4 రోజులు అంటారు. 10,000 తీసుకొని కొబ్బరిల్లికి పోతాం. 3 రోజులు 3 నిద్రలు చేపిస్తా అందరినీ. 3 నిద్రలు చేసి ఆడాళ్ళకు అడిగింది పెట్టి 3 రోజులకు మళ్ళీ వస్తాం. మళ్ళీ ఏడాదికి అమ్మ మాకు పిచ్చి లేచినట్టుంది ఎక్కడ పోదామంటే యాదగిరి గుట్టకి తీసుకోపోతా. రూమ్ కిరాయికి తీసుకొని అదే పుట్టి నీళ్ళు అని అక్కడ ఒక 3 రోజులు ఉంటా. అట్లనే ఇక మా బతుకు ఎక్కడికి పోము ఇక. కానీ ఇవాళ ఏం తెలియని జీరో ఆమె. ఇవాళ కేతం అంటే 10 కోట్ల మందికి తెలుసు. ఇవాళ చాలా మందికి తెలుసు. అదేందయ్యా నాయన. అసలు నీ బాధ రోజు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదా ఒంటరిగా ఉన్నప్పుడు. ఇంకా మీకు లేట్ అవుతుందని దొలపరి చేసిన కానీ చాలా బాగుంది. ఏడ్చిండు డైరెక్టర్. పాట అప్పుడు అసలు నువ్వు పాడుతుంటేనే మాకు ఇట్లా రోమలు నిలబడుతున్నాయి అసలు ఆ పాటలో. నాకు అక్కడ ఎక్కడ బాధ అనిపించింది అంటే రాత్రిపూట మళ్ళీ వండుకోవడం ఏదంటే మళ్ళీ రాత్రి ఆకలి అయిందన్న చూడు అక్కడ చాలా బాధ. అట్లనే వండుకుంది నాన్న. మళ్ళీ పొద్దుగా లేచి శిబిరి కట్టబట్టి ఊకి సల్లి కుండగడికి గట్క అప్పుడు కిలో జొన్నలు దెబ్బ రోట్లో వచ్చి దంచుకొచ్చి ఇచిరాల పోసి ఇచిరి ఆ కుండగడికి పొయ్యి మీద పెట్టి దెబ్బ ఆ నీళ్ళు మసులప్పుడు గట్కాన పోసి ఉడకబెట్టేవరకలే పోతురు కూలీలు పోతురు మాతలు వెళ్ళి తిండి లేకపోతే పిల్లకి కూడా పాలిస్తే ఇద్దున్నాడు వాడిద్దును వాళ్ళతో పోతుంటే వాళ్ళతో ఉరుకుతున్నాం. మళ్ళీ 1 గంట 2 గంటలకు పటేలా నా బిడ్డ ఎడుతుంది పటేలా పాలు చెప్పులకు వచ్చినాయి పటేలా నా బిడ్డ ఎడుతున్నట్టుంది. నా కడుపు చూసుకోకపోతే కానీ నా పిల్లలను చూసుకుందాను పాలియే నీకు. ఇక దబా ఉరికొచ్చి కాలు కట్టుకొని గోలంకాడు పోయి కాలు కట్టుకొని ఉరికొచ్చి పిల్లని తీసుకొని పాలిచ్చి 1 గంట సేపు 10 నిమిషాలు పాలిచ్చి పిల్లని ఆడ వండుకో నిద్రపోయేది ఆడ వండబెట్టి అటుక కాడికి పోతే గట్టకలేదు. అయ్యో గట్టకలేదు అయ్యో పిల్ల తల్లి నన్ను 2 ఉప్పురాలు దొడ్డురాళ్ళు నోట్లు వేసుకొని వాళ్ళతోటి మళ్ళీ పోతుంది. ఇక వాళ్ళని నువ్వులు నూకలు మైసూరు పాక తినుకుంటొద్దురు అందరూ పాలిగా పోయిన వాళ్ళంతా. అయ్యో కేతమ్మ తిన్నవా అంటే తిన్నంటే తినలేదు. అయ్యో పాపం తినలేదని వాళ్ళ నీళ్ళు నువ్వులు ఇన్ని నూకలు వాళ్ళు ఇన్ని నీళ్ళు పోతే నోట్లో పోసుకొని నవ్వుకుంటా వాళ్ళతో పోతుంది. ఇక మళ్ళీ 7 కాగానే పట్టేలా టైం అయింది పోతాం. 20 రూపాయలు ఎక్కువ ఇస్తాం. ఇంకో మాడి ఉందంటే ఇంత మాడి ఉందంటే ఆ 20 రూపాయలు కాల్చబడి మనకి 20 రూపాయలు ఇస్తామంటే ఇంత దబ్బా ఆడపోటు ఈడపోటు పొడిచే వరకలే రాత్రి ఇంటికి వచ్చారు 10 అయ్యేది. ఏడ చూస్తే గట్టకలేదు ఈడ చూస్తే బియ్యం లేవు ఆడ చూస్తే ఏం లేదు పిల్లలు వండుకుందరు. ఇక పండని అని చెప్పి అగ్గిపుల్ల గీకి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.